హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ తెలుగు వ్లాగ్స్. నేను మీ అనూని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి వీడియోలు అయితే ఉంటాయి. ఈరోజు వీడియోలో నిద్ర లేచిన వెంటనే కొన్ని చేయకూడని పనులైతే ఉంటాయి. అవి ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. ఉదయం నిద్ర లేచిన వెంటనే టీ కాఫీ తాగడం మరియు సమయం లేదని బ్రేక్ఫాస్ట్ తినకుండానే ఆఫీస్కు వెళ్ళడం ఇలాంటివి చేస్తుంటారు కొందరు. అయితే వీటి వల్ల వారి శారీరక మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెబుతున్నారు నిపుణులు. కాబట్టి ఉదయం లేవగానే కొన్ని చిన్న పొరపాట్లేంటో తెలుసుకొని వాటిని సరిదిద్దుకుంటే మంచి జీవనశైలిని అలవర్చుకోవడంతో పాటు రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. మొదటిది, కుడి పక్క తిరిగి లేవడం. కొంతమంది ఉదయం నిద్ర లేచేటప్పుడు వెళ్ళకిలా పడుకొని అదే పొజిషన్లో గబుక్కన లేచి కూర్చుంటారు. కానీ అలా లేవడం వల్ల బిగుసుకుపోయిన కండరాల్లో నొప్పి వచ్చే అవకాశం ఉంటుందన్నారు. కాబట్టి ఉదయం లేచేటప్పుడు కుడి పక్కకు తిరిగి నెమ్మదిగా లేవడం మంచిది. ఆపై కాస్త అటూ ఇటూ కదలడం వల్ల రాత్రంతా నిశ్చలంగా ఉన్న శరీర భాగాలకు రక్త ప్రసరణ మెరుగవుతుందట. ఇదే రోజంతా మనల్ని ఉత్సాహంగా ఉంచడానికి సహాయపడుతుంది. కంగారు వద్దు. కొంతమంది ఉదయం త్వరగానే నిద్ర లేచిన ఆఫీస్ టైం వరకు ఏదో ఒక పని చేస్తూ ఆఖరి క్షణాల్లో కంగారుగా రెడీ అవుతుంటారు. ఫలితంగా మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. కాబట్టి ఇలా జరగకుండా ఆ రోజుకు కావలసిన కాయగూరలు తరుక్కోవడం, ఆఫీసుకు వేసుకునే డ్రెస్ తీసి పెట్టుకోవడం వంటి పనుల్ని ముందు రోజు రాత్రే చేసుకోవాలి. ఫలితంగా మరుసటి రోజు ఉదయం ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా నిద్ర లేవడానికి, పనులు ముగించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ని మానొద్దు. ఆఫీస్కు టైం అవుతోందని బ్రేక్ఫాస్ట్ తినడం కూడా మానేస్తుంటారు కొందరు. ఈ అలవాటు దీర్ఘకాలంలో రోగనిరోధక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపడంతో పాటు స్థూలకాయ, మధుమేహం వంటి సమస్యలు తెచ్చిపెట్టే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఉదయం లేచిన దగ్గర నుంచి సమయాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే బ్రేక్ఫాస్ట్కు కూడా సమయం సరిపోతుంది. లేవగానే మొబైలా? చాలామంది ఉదయం లేవగానే చేసే మరో పెద్ద పొరపాటు ఏంటంటే మొబైల్ చెక్ చేసుకోవడం, కాల్స్ మాట్లాడడం, చాటింగ్ చేయడం. ఈ క్రమంలో ప్రతికూల సమాచారం కంటపడితే మూడ్ మొత్తం అప్సెట్ అవుతుంది. ఇది కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి అత్యవసర కాల్స్, మెసేజెస్ చేసే పనుంటే తప్ప ఉదయం లేవగానే మొబైల్స్ జోలికి వెళ్ళకపోవడం మంచిది. దీనికి బదులుగా ఉదయం లేవగానే కాసేపు పుస్తకం చదవడం అలవాటు చేసుకోవడం మంచిదంటున్నారు. దీనివల్ల మనకు తెలియని ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. వ్యాయామం. ఉదయాన్నే చేసే వ్యాయామం రోజంతటికి కావాల్సిన శక్తిని, ఉత్సాహాన్ని అందిస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఉదయాన్నే లేవగానే కొంతమంది అధిక బరువులెత్తడం, ఇతర కఠినమైన వ్యాయామాలు చేయడం వంటివి చేస్తుంటారు. ఇవి కండరాల ఆరోగ్యానికి అంత మంచివి కావు. ఎందుకంటే రాత్రి నిద్రపోయే సమయంలో శరీరంలో పెద్దగా కదలికలు లేకపోవడంతో ఉదయం లేచే సమయానికి కండరాలు, ఎముకలు బిగుసుకుపోతాయి. కాబట్టి వీటిని వెంటనే కదిలించడం, ఒకేసారి ఎక్కువ బరువులెత్తడం, కఠినమైన వ్యాయామాలు చేయడం కాకుండా నెమ్మదిగా కదిలించే ప్రయత్నం చేయాలి. ఇందుకోసం వ్యాయామానికి ముందు కాసేపు వార్మప్ చేయడం, యోగా, ధ్యానం వంటివి చేయడం మంచిది. దీంతో కండరాలు రిలాక్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆపై అసలైన వ్యాయామ రొటీన్ని పాటించవచ్చని సూచిస్తున్నారు. వీటన్నింటిలో ముఖ్యమైనది యోగా, ధ్యానం. మన నిత్య జీవితంలో ఇవి అలవాటు చేసుకోవడం వల్ల మన ఆరోగ్యాన్ని అయితే మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము. మన మొబైల్ తెరిస్తే ఎన్నో వీడియోలు అయితే వస్తుంటాయి. ఏదో ఒక వీడియోని మనం సెలెక్ట్ చేసుకొని ఈ రోజు నుంచే ప్రారంభిద్దాం. ఈ అలవాటు మీలో ఎవరికైనా లేకపోయినట్లయితే ఈ రోజు నుంచి మొదలు పెట్టండి. మరి నా వీడియో మీకు ఎలా అనిపించింది? మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి వీడియోలు అయితే ఉంటాయి. వీడియో చూస్తున్నప్పుడు ఫోటోపై క్లిక్ చేయడం వల్ల నా ఓల్డ్ వీడియోస్ అయితే మీరు చూడొచ్చు ఫ్రెండ్స్.